25,000 ప్రైస్ ట్యాగ్లో OnePlus Nord CE4, Moto Edge 50 ఫ్యూజన్ అండ్ నథింగ్ ఫోన్ 2A. సో ఈ ఫోన్స్ అన్నిటికీ గట్టి కాంపిటీషన్గా ఐక్యూ నుంచి G9s సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో ఈ వీడియోలో ఆగస్ట్ 21వ తేదీ లాంచ్ చేయబోతున్న ఐక్యూ G9s సిరీస్ గురించి అయితే మాట్లాడదాం. మొత్తం రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి G9s అండ్ G9s Pro ఎడిషన్. ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఐక్యూ G9 అయితే ఉంటుంది. లాంచ్ ఈవెంట్ ముందు మన కంప్లీట్గా స్పెక్స్, ప్రైజెస్ గురించి అయితే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రైజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో G9s వచ్చేసరికి మనకి 20,000 రూపాయల లోపల ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బేసిక్ మోడల్ 8+ 128GB మోడల్ అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్తో, అలాగే UFS 2.2 మీద అయితే మనకు రన్ అవుతుంది. అలాగే ఐక్యూ G9s Pro ఎడిషన్ చూసుకుంటే ఇది బేసిక్గా మనకి 8+ 256GB మోడల్, LPDDR5తో సపోర్ట్ చేస్తుంది, UFS 3.1 మీద రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మనకి 25,000 రూపాయల లోపల అయితే తీసుకొస్తున్నారు. అదే ప్రైస్ ట్యాగ్లో మనకి నథింగ్ అయితే ఉంది, OnePlus ఉంది, మోటో ఉంది. సో ఈ ఫోన్స్ అన్నిటికీ మనకి ఐక్యూ అనేది గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది. ఐక్యూ G9s మనకి చూడటానికి రీసెంట్గా మనకి వివో సిరీస్ లాంచ్ చేశారు కదా, 40 సిరీస్. సో అదే డిజైన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎటువంటి చేంజెస్ అయితే లేవు, సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్ మనకి దింపేశారనమాట. Z9s Proలో మనకి ఏదైతే బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఐక్యూ 12 అయితే రెప్లికా చేసినట్టయితే ఉంటుంది. సేమ్ కెమెరా సెటప్ కానీ ఆ డిజైన్ కానీ సేమ్ మనకి ఐక్యూ 12 లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ రెండు ఫోన్స్లో మీకు పాలీకార్బోనేట్ బాడీ అయితే యూజ్ చేశారు. G9s అండ్ G9s Pro సో మనకి 0.749 సెంటీమీటర్స్ అల్ట్రా స్లిమ్ డిజైన్ అయితే వస్తున్నాయి. అండ్ G9s మనకి రెండు కలర్స్లో అయితే అవైలబిలిటీ అవుతుంది. ప్రో ఎడిషన్ లక్సీ మార్బుల్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రో ఎడిషన్లో మనకి వేగాన్ లెదర్ డిజైన్ తీసుకొచ్చారు. అండ్ గ్లాస్ వేరియంట్ అయితే కూడా మనకి అందుబాటులో అయితే ఉంది. రెండు ఫోన్స్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, బట్ IP64కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే రెండు ఫోన్స్ Z9s Pro మనకి సిమిలర్ డిస్ప్లే సైజ్ తీసుకొచ్చారు. 6.7 ఇంచెస్ ఉంటుంది అండ్ 128Hz రిఫ్రెష్కి సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు AMOLED స్క్రీన్స్ అని చెప్పొచ్చు. 3D కర్వ్డ్ డిస్ప్లే అనమాట, మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. ఒకవేళ మీరు గేమర్స్ అయితే మాత్రం మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది కంపేర్ టు 3D కర్వ్డ్ ఎడ్జెస్తో. అండ్ Z9s Proలో మనకి డిస్ప్లే 1.5K రెజల్యూషన్ స్క్రీన్తో అయితే వచ్చేలాగైతే కనిపిస్తుంది. జస్ట్ ఇది రూమర్స్ మాత్రమే, బట్ మనకి ఆ ప్రైస్ ట్యాగ్లో ఆల్రెడీ మోటో వాళ్ళు మనకి 1.5K రెజల్యూషన్ స్క్రీన్ అయితే తీసుకొచ్చారు. సో నాకు తెలిసినంత వరకు మనకి ప్రో ఎడిషన్లో అయితే ఈ 1.5K రెజల్యూషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనకి అయితే Z9sలో చూసుకుంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే మనకి వచ్చేలాగైతే కనిపిస్తుంది. సెంట్రల్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు ఫోన్స్లో అయితే ఉంటుంది. ZS9లో మనకి 1800 nits పీక్స్ బ్రైట్నెస్తో అయితే వస్తే, అలాగే Z9s Pro ఎడిషన్లో 4500 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అంటే డైరెక్ట్ సన్లైట్లో అయితే కూడా మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండర్ ద హుడ్ మనకి Z9sలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 7 lakh ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే మనకి ప్రాసెసర్ అయితే చేస్తుంది. సో రియాలిటీ వల్ల మనకి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, బట్ హెవీ గేమర్స్కి అయితే ఇది అంత బెస్ట్ ప్రాసెసర్ అయితే కాదు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టలేదు. సో వీడియో పెట్టిన వెంటనే చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం లేదనమాట. కానీ బెల్ ఐకాన్లో ఆల్ అనేసి క్లిక్ చేసి పెట్టండి. సో పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ Z9s Proలో చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 8,20,000 ప్లస్ అయితే మనకి స్కోర్ అయితే చేసింది. అండ్ ఈ ప్రాసెసర్ అయితే కూడా మనకి హెవీ పర్ఫార్మెన్స్కి అయితే పనికిరాదు. మీరు హెవీ గేమర్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్ రికమెండ్ చేయను. అండ్ ఇదే ప్రాసెసర్ మనకి మోటరోలా Edge 50 Proలో అయితే కూడా తీసుకొచ్చారనమాట. ఇక రెండు ఫోన్స్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. Z9s మనకి ఇద్దరు 40 వాట్ కానీ లేదంటే 65 వాట్ అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే Z9s Pro చూసుకుంటే మనకైతే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఇక రెండు ఫోన్స్లో మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో కెమెరా సేమ్ సెన్సార్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించిన IMX882 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. Z9sలో 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అండ్ 4K వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ప్రో ఎడిషన్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ అయితే ఉంది. 4Kలో మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఫుల్లీ లోడెడ్ AI ఫీచర్స్ అయితే వస్తున్నాయి. ఈ మధ్య అన్ని ఫోన్స్లో ఈ AI ఫీచర్స్ అనేవి కామన్ అయిపోయాయి. అలాగే ఈ ఐక్యూ Z9 సిరీస్లో అయితే కూడా ఇదర్ బేసిక్ వేరియంట్ అలాగే మనకి ప్రో వేరియంట్లో కూడా
చాలా ఏఐ ఫీచర్స్ అయితే మనం చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఎన్హాన్స్మెంట్, అలాగే మనకి ఏఐ ఎరేజర్తో అయితే మనకి వస్తున్నాయి. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఐక్యూ వాళ్ళ నుంచి అయితే. ఆ రోజు ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనకి 25,000 రూపాయల్లో ఉన్న మొబైల్స్ అయితే కంపేర్ చేసి ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ వర్త్ బయింగ్ ఫోన్ అవుతుంది అనేసి. సో ఇది ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే ఐక్యూ Z9s సిరీస్ గురించి అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ కంటెంట్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.